3000లో 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన రామేశ్వరం మధుర మీనాక్షి టెంపుల్ ఎలా కవర్ చేయాలో చెప్తా. వీడియో కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. హలో మామ, రామేశ్వరంకి ఎలా వెళ్ళాలో, అక్కడ ఏమేమి ప్లేసెస్ కవర్ చేయాలో చెప్తా. వీడియో కంప్లీట్గా చూడు, ఎక్కడ స్కిప్ చేయకు. మనకి వరంగల్ నుండి రామేశ్వరం డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి ఎవ్రీ ఫ్రైడే, సండే, మండే. స్లీపర్ కాస్ట్ టికెట్ ప్రైస్ వచ్చేసి 650 రూపీస్. జర్నీ టైం 24 అవర్స్ పడుతుంది. మేము వెళ్ళింది రామేశ్వరం వీక్లీ ఎక్స్ప్రెస్కి. ఇది ఎవ్రీ మండే నైట్ 10:30కి ఉంటుంది. ట్రైన్లో తినడానికి ఏమైనా తీసుకువెళ్ళండి, లేదా ట్రైన్లో ఆర్డర్ చేసుకోండి. ఒక్క మీల్స్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ట్యూస్డే రోజు నైట్ దిగుతాం మనం రామేశ్వరంలో దిగంగానే మనకి స్టేషన్ బయట ఆటోస్ ఉంటాయి. ఒక్క పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అగ్నితీర్థం దగ్గర దించమనండి, లేదా మనం అగ్నితీర్థం దగ్గరికి నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, వాకబుల్ డిస్టెన్సే. అగ్నితీర్థం దగ్గర లాకర్స్ ఉంటాయి. ఒక్క లాకర్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు విత్ స్టే. లగేజ్ లాకర్లో పెట్టుకొని ఫ్రెష్ అయ్యి అక్కడనే నైట్ రెస్ట్ తీసుకోండి. మార్నింగ్ లేచి ఫస్ట్ అగ్నితీర్థంకి వెళ్ళండి. అగ్నితీర్థంలో స్నానం చేసి డైరెక్ట్గా 22 బావుల దగ్గరికి వెళ్ళండి. ఈ 22 బావులు స్వయంగా శ్రీరాముడే తవ్వాడని ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ బావులు మనకి నార్త్ గోపురం దగ్గర ఉంటాయి. ఈ బావులలో స్నానం చేయడానికి ఒక్క పర్సన్కి 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆ బావులలో స్నానం చేశాక డైరెక్ట్గా లాకర్ దగ్గరికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి. తడి బట్టలతోని టెంపుల్లోకి అలౌ లేదు. డ్రెస్ చేంజ్ చేసుకొని దర్శనానికి వెళ్ళండి. ఫ్రీ దర్శనానికి వెళ్ళండి. ఒక 1 అవర్లో దర్శనం కంప్లీట్ అయిపోతుంది. దర్శనం కంప్లీట్ అయినాక టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయండి. టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద గోపురాలతోని, స్తంభాలతో చాలా బాగుంటుంది. టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాక సౌత్ గోపురం దగ్గరికి రండి. సౌత్ గోపురం దగ్గర అన్నదానం చేస్తారు మార్నింగ్ 8 నుండి నైట్ 8 వరకు. అక్కడే లంచ్ చేసి తిరిగి లాకర్ దగ్గరికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మళ్ళీ ఈవినింగ్ లేచి రామేశ్వరం ఎక్స్ప్లోర్ చేయండి. అగ్నితీర్థం బీచ్ కానీ అక్కడున్న స్ట్రీట్ ఫుడ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అగ్నితీర్థం మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ లాకర్ దగ్గరికి వచ్చి పడుకోండి. మార్నింగ్ 5కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడనే ఏమైనా టిఫిన్ చేసేసి మళ్ళీ అగ్నితీర్థం దగ్గరికి వెళ్ళండి. అక్కడ మార్నింగ్ 6కి ధనుష్కోటికి బస్సెస్ ఉంటాయి. ఒక్క పర్సన్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. జర్నీ టైం 45 మినిట్స్ పడుతుంది. ఆటోస్ లాంటి ఏం మాట్లాడుకోకండి, వాళ్ళు చాలా అంటే చాలా ఛార్జ్ చేస్తారు. ఒక్క పర్సన్కి మినిమం 200 to 300 రూపీస్ అడుగుతారు. ధనుష్కోటిలో సన్ రైజెస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా చూడండి, మిస్ కాకండి. అలానే ధనుష్కోడిలో వాటర్ బాటిల్స్ దొరికాయి కాబట్టి మీరు ఇక్కడ నుండి తీసుకువెళ్ళండి. ధనుష్కోడిలో అయితే వ్యూ అంటే చాలా బాగుంటుంది. ఒక సైడ్ ఏమో పెద్ద పెద్ద అలలతో, ఒక సైడ్ ఏమో ప్రశాంతంగా సముద్రం చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ మీరైతే కాస్త కేర్ఫుల్ గా ఉండండి. ఫొటోస్ దిగేటప్పుడు చాలా అంటే చాలా కేర్ఫుల్ గా ఉండండి. ఒక 2 అవర్స్ ధనుష్కోడి ఎక్స్ప్లోర్ చేసి రిటర్న్ రండి. రామేశ్వరంకి అక్కడనే బస్సెస్ ఉంటాయి. టికెట్ ప్రైస్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మళ్ళీ రిటర్న్ రామేశ్వరం వచ్చి రామేశ్వరంలోనే లంచ్ చేయండి. ఒక మీల్స్ కి 150 ఛార్జ్ చేస్తారు. లంచ్ చేసి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకున్నాక మనకి అగ్నితీర్థం నుండి స్ట్రేట్ గా వెళ్తే మనకు అక్కడ బోట్స్ ఉంటాయి. ఒకరికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలా ఒక 30 మినిట్స్ సముద్రంలోకి తీసుకెళ్లి దింపుకొస్తారు. మొత్తం సముద్రం నుండి రామేశ్వరం వ్యూను, రామేశ్వరం టెంపుల్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, మిస్ కాకండి. బోటింగ్ కూడా అయిపోయాక మళ్ళీ లాకర్ దగ్గరకు వచ్చి రెస్ట్ తీసుకోండి. ఆ రోజు నైట్ రామేశ్వరంలోనే. మార్నింగే లేచి 5 వరకు అక్కడనే ఫ్రెష్ అప్ అయి రామేశ్వరంలోనే టిఫిన్ చేసి రామేశ్వరం రైల్వే స్టేషన్ కి వెళ్ళండి. రామేశ్వరం రైల్వే స్టేషన్ నుండి మదురైకి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. ఒక పర్సన్ కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. జర్నీ టైం 2 అవర్స్ పడుతుంది. మనకి రామేశ్వరం నుండి మదురై వెళ్లే దారిలోనే పమ్మన్ బ్రిడ్జ్ వస్తుంది. వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంటది. తప్పకుండా చూడండి, మిస్ కాకండి. లైఫ్ లో చూడాల్సిన 4 ట్రైన్ జర్నీలలో ఇది ఒకటి. మిస్ కాకండి, తప్పకుండా చూడండి. మీరు మళ్ళీ మదురైలో దిగంగానే మదురై రైల్వే స్టేషన్ నుండి మదురై టెంపుల్ కి 500 మీటర్ డిస్టెన్స్ ఉంటది. మీరు బై వాక్ కూడా వెళ్ళొచ్చు. బయట ఆటోస్ ఉంటాయి, ఆటోకి కూడా వెళ్ళొచ్చు. ఒకరికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆటో వాళ్ళు. మీరు టెంపుల్ దగ్గరికి వెళ్ళినాక టెంపుల్ కి సంబంధించి లాకర్స్ లగేజ్ కౌంటర్స్ ఉంటాయి ప్రతి గోపురం పక్కన. మీ లగేజ్ చెప్పులన్నీ అక్కడ పెట్టేసి మీరు దర్శనానికి వెళ్ళండి. ఫ్రీ దర్శనానికి వెళ్ళండి. ఒక 3 అవర్స్ లో దర్శనం కంప్లీట్ అయిపోతుంది. దర్శనం కంప్లీట్ చేసుకొని ఒక 1 అవర్ ఆ టెంపుల్ ని ఎక్స్ప్లోర్ చేయండి. మదురై టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసినాక బయటకు వస్తే మనకి చాలా అంటే చాలా హోటల్స్ ఉంటాయి. అక్కడనే లంచ్ చేయండి. ఒకరికి 150 ఛార్జ్ చేస్తారు. తిరిగి మీ లగేజ్ కలెక్ట్ చేసుకొని తిరిగి మళ్ళీ మదురై స్టేషన్ కి వెళ్ళండి. మదురై నుండి వరంగల్ కి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయో చూసుకోండి. ఒకవేళ డైరెక్ట్ ట్రైన్స్ లేకపోతే విజయవాడ వచ్చి విజయవాడ నుండి మళ్ళీ వరంగల్ కి రండి. మేము కంప్లీట్ చేసుకున్నప్పుడు అయితే మాకు డైరెక్ట్ మదురై నుండి వరంగల్ కి డైరెక్ట్ ట్రైన్ ఉంది కాబట్టి మాకు 200 ఛార్జ్ అయింది ఒకరికి. ఒకవేళ మీకు వరంగల్ కి డైరెక్ట్ ట్రైన్ లేకపోతే విజయవాడకి వెళ్ళండి. టికెట్ కాస్ట్ 150 ఛార్జ్ చేస్తారు. విజయవాడ నుండి మనకి వరంగల్ కి డైలీ ట్రైన్స్ ఉంటాయి.
130 రూపీస్ టికెట్ ప్రైస్. ఇక అంతే, మన 3000 లో 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన రామేశ్వరం మదర్ టెంపుల్ కంప్లీట్ అయినట్టే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే నా వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి.